హాయ్ అండి. ఫస్ట్ టైం చేసినా సరే అస్సలు పాడవకుండా పల్లి చిక్కీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1.5 కప్పుల పల్లీలను అయితే తీసుకుంటున్నానండి. 1.5 కప్పుల పల్లీని వేయించేసుకొని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది. ఈ బెల్లం వేసి ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన పని లేదండి. కొంచెం మీడియంలో ఉంచేసుకొని మనం కరిగించేసుకోవాలి. ఇక్కడ నాకైతే పాకం వచ్చిందని అర్థమైపోయింది. అందుకని నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేశాను. పాకాన్ని మీకు చూపించడం కోసం ఇక్కడ ఒక బౌల్లో వేసి చూపిస్తాను చూడండి. ఇలా పాకం వేసిన తర్వాత అది ఇలా ఉండలాగైతే మనకు రావాలి. ఇలా విరక్కొట్టినప్పుడు ఈజీగా అయితే విరిగిపోవాలి. ఇలా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్టు. ఇక్కడ కొంచెం మనం వంట సోడాని వేసుకున్నట్లయితే మనకు చిక్కీలు చల్లారిపోయినా సరే మెత్తగా అవ్వకుండా అంతే క్రిస్పీగా ఉంటాయి. అది కూడా వేసి కలిపేసుకొని పల్లీలను కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని వెంటనే స్టవ్ కట్టేసుకొని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లో అయితే మనం వేసేసుకోవాలండి. అది కాస్త వెచ్చగా ఉన్నప్పుడే ఇలా నైఫ్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆరిపోయిన తర్వాత అదంతటా అదే ఇలా అయితే లేచి వచ్చేస్తుందండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా సరే అస్సలు ఫెయిల్ అవ్వకుండా చిక్కీ అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.